శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ప్రతి శుక్రవారం నాడు మనం శ్రీమతి ఎత్తనపూడి సులోచన రాణి గారి మీనా నవల గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాము. ఈ వారంలోకి ప్రవేశించే ముందర మనం పోయిన వారం కథని, జరిగిన కథను పునశ్చరణ చేసుకుందాము. పోయిన వారం ఏం జరుగుతుందంటే, మీనాని వాళ్ళ నాన్నగారు నిమ్మలూరు పంపిస్తారనమాట. నిమ్మలూరుకి టెలిగ్రామ్ ఇచ్చి అక్కడ వాళ్ళ మేనత్త వాళ్ళ గురించి చెప్పి, అంటే తను సారథి నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ ఉంటుంది కదా. అందుకోసమని వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే, వాళ్ళ వంట మనిషి తాయారమ్మతో వెళ్ళాలని తను ప్లాన్ వేసుకుంటుంది, కానీ అది వర్కౌట్ అవ్వదు. ఆవిడ తీసుకెళ్ళదనమాట తనతో పాటు. అందుకని మీనాని వాళ్ళ నాన్నగారు, నిన్ను వేరే చోటికి పంపిస్తాను, అక్కడ మీ మేనత్త వాళ్ళు ఉంటారు అని తనకు తెలియని వాళ్ళ మేనత్త వాళ్ళ ఫ్యామిలీ గురించి విశేషాలన్నీ చెప్తారనమాట. వాళ్ళ ప్రస్తావన ఎప్పుడు తమ ముందు ఎందుకు తేలేదో తన ముందు అనే దాని గురించి మీనా సందేహాలన్నీ దాంతో తొలగిపోతాయన్నమాట. సరే, మీనా కూడా నిమ్మలూరు వెళ్ళటానికి చాలా ఉత్సాహం చూపిస్తుంది. నిమ్మలూరుకి బయలుదేరుతుందనమాట. ఆ ఊరికి వెళ్ళాలంటే ముందు విజయవాడ వెళ్ళాలి ట్రైన్లో, సికింద్రాబాద్ నుంచి. ఆ తర్వాత అక్కడి నుంచి బస్సులో నిమ్మలూరుకు ప్రయాణం అనమాట. ట్రైన్లో ఒక మామీ వాళ్ళతో మీనాకి పరిచయం కలుగుతుందనమాట. మీనా ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేయటం తనకు అలవాట్లేదు. అదే మొదటిసారి. వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ పక్కన లేకుండా అదే మొదటిసారి అనమాట తను ప్రయాణం చేయటం. ముందు చాలా కంగారుగా అనిపిస్తుంది, కానీ తర్వాత సంపాదించుకుంటుంది. అదేవిధంగా మామీ వాళ్ళ పరిచయం కూడా చాలా సరదాగా అనిపిస్తుందన్నమాట తనకి చెప్పుకోలేని జ్ఞాపకంగా ఉండిపోతుంది. బెజవాడలో ట్రైన్ దిగగానే మామీ వాళ్ళు తన్ని ప్లాట్ఫామ్ మీద తనతో పాటు దిగి తనకి అన్నీ చూపించి, పోర్టర్ చేతికి తన బెడ్డింగు పెట్టె అన్నీ ఇచ్చి తన్ని బస్టాండ్ దాకా జాగ్రత్తగా రిక్షా ఎక్కించమని చెప్పి ఆప్యాయంగా వీడ్కోలు పలుకుతారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రావాలి, తను మెడ్రాస్లో ఉండే వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తున్నానని మామీ గారు చెప్తారనమాట. మీనా వాళ్ళ ఫాదరు హనుమంతరావు గారు మామీ వాళ్ళకి, అంటే మామీ వాళ్ళ భర్త అయ్యంగారు గారికి వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, చాలా మంచి స్నేహితులు అని కూడా మామీ చెప్తుంది. సరే, మళ్ళీ తను 10 రోజుల్లో వస్తాను కాబట్టి అప్పుడు ఒకసారి హైదరాబాద్లో తమ ఇంటికి వచ్చి తమను కలవాలి అని సాదరంగా మీనాని ఆహ్వానిస్తుంది. ఇక మీనా ఎంతో సరదాగా బస్టాండ్కు వెళ్తుందన్నమాట. బస్టాండ్కు వెళ్ళేటప్పుడు బెజవాడ నగరం గురించి వర్ణిస్తూ ఉంటుందన్నమాట. ఆ రిక్షాలు కూడా తనకు చాలా సరదాగా అనిపిస్తుంటాయి. ఎంతో ఎత్తుగా ఉంటాయన్నమాట. హైదరాబాద్ రిక్షాల్లాగా కిందికి ఉన్నట్టుగా దిగువగా ఉండకుండా చాలా ఎత్తుగా ఉంటాయి. సరే, దాని మీద వెళ్తూ అక్కడ కొండ మీద ఆ ప్రకృతి సౌందర్యాన్ని, ఆ ఇళ్లను గురించి వర్ణిస్తుంది. కానీ హఠాత్తుగా కిందికి చూస్తే మురికూపాలు, తర్వాత ఆ పందులు, వాటిని చూసి తనకి కొంచెం కంపరం అనిపిస్తుందన్నమాట. అంటే మంచి చెడ్డ రెండూ ఇక్కడే ఉన్నాయేమో, ఇటువంటి నగరంలో బతుకుతున్న ఈ మనుషుల జీవనశైలి ఎంత విచిత్రమో కదా అని అనుకుంటూ ఉంటుందన్నమాట. సరే, తను అక్కడి నుంచి బస్టాండ్కి వెళ్తుంది. ఆ రిక్షావాడు అక్కడ దింపినాక అక్కడ బస్సు ఉందని చెప్తారనమాట నిమ్మలూరుకు వెళ్ళటానికి. సరే, తను వెంటనే ఆ బస్సులో ఎక్కుతుంది. ఆ బస్సులో చాలామంది జనాలు ఉంటారు. అందులో ఆడ మగ అందరినీ గమనిస్తూ ఉంటుందన్నమాట మన మీనా. ఆడవాళ్ళైతే ఒంటి మీద రకరకాల నగలు పెట్టుకుని ఉంటారు, మగవాళ్ళు మాత్రం చాలా సీదాసాదాగా ఉంటారనమాట. తనకిదంతా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పైజమా లాల్చి వేసుకున్న అతను హడావుడిగా బస్సు బయలుదేరేటప్పటికీ ఆపి దాన్ని ఎక్కుతాడనమాట. అతను మీనా దగ్గర ఆగి తననే తదేకంగా గమనించడం చూస్తుంది మన మీనా. తనకి చాలా కోపం వస్తుంది. ఇతనేంటి మంచి మర్యాద లేకుండా ఇలా ఎగాదిగా చూస్తున్నాడు అని అనుకుంటుందన్నమాట. సరే, తన ఆలోచనలోకి మళ్ళీ తను వెళ్ళిపోతుంది. కళ్ళజోడు తీసి కూలింగ్ గ్లాసెస్ తన మొహంలో భావాలు కనపడకుండా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అందర్నీ గమనిస్తూ ఉంటుంది. ఆలోచనలోకి జారిపోతుంది. ఇంతలోకే నిమ్మలూరు వచ్చింది అని చెప్పేసి కండక్టరు మీనాని అక్కడ దింపేస్తాడనమాట. ఇక ఇప్పటి కథలోకి ప్రయాణం చేద్దాం. నేను నిలబడిన వైపునకు అభిముఖంగానే నిమ్మలూరు 5 కిలోమీటర్లు అని కర్రకు పాతిన ఒక బోర్డు ఉంది. దానికి కావాలని ఆ చెక్కను బిగించారు కాబోలు. ఒక మేకు వదిలయి ఆ బోర్డు వేళ్లాడుతోంది. ఏం మనుషులు ఇంతమంది ఈ రోడ్డు మీద తిరుగుతారు, ఒక చిన్న మేకు తెచ్చి దాన్ని సరిచేయకూడదు అనిపించింది. ఒకసారి పరిసరాలన్నీ కళ్ళతోనే కలియజూశాను. అందరూ గమనించారు కదా, ఇక్కడ మీనా తనదైన శైలిలో నేను అని చెప్తూ ఉంటుందన్నమాట. చుట్టూ దిగంతాల వరకు వ్యాపించి ఉందా అన్నట్టు పచ్చటి, నున్నగా, సిల్కులా మెరుస్తున్న ఆకుపచ్చటి వరిచేల మీద సయ్యాటలాడుతున్నట్టుగా చిరుగాలులు అలలుగా తేలిపోతున్నాయి. ఒక్క నిమిషం నా ఆత్మ సర్వం మరిచి ఈ శరీరాన్ని విడిచి ఆ గాలిలో ఐక్యమైపోవాలి అని తప్పించింది. చుట్టూరా నిశ్శబ్దం, భరించలేనంత ప్రశాంతత.
మనిషి ఏకాకి అనే వైరాగ్యం గురించి ప్రశ్నించే మౌనం. ఆ మౌనంలో నుంచి సుందరంగా వినిపిస్తోంది. హుషారుగా గాలిపాడుతున్న ఈలపాట. హఠాత్తుగా గుర్తుకు వచ్చింది నాకు. ఆడపిల్లని, ఒంటరిదాన్ని, ఒంటిమీద నగానట్రా ఉన్నదాన్ని, ఇక్కడ ఎంతసేపు నిలబడాలో, ఇలాంటి వాతావరణం మనిషిలో కాని బుద్ధలను ప్రకోపింపజేస్తుంది. ఈ గాలిలో ఏదో మత్తుంది. ఎవరైనా నా కంఠం పిసికేస్తే నగల కోసమే అయితే అవన్నీ ఒలిచి మూటకట్టి చేతిలో పెట్టి నమస్కారం చేస్తాను. కానీ చాచా, కొత్తగా వ్యక్తిత్వం తెచ్చుకున్న నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నాను. అలాంటిదేం జరగదు. ఎవరైనా వెనగ్గా వచ్చి ఏ కత్తితోనైనా వెన్నులో గుచ్చితే ఆ నిమిషంలో నేను కాలక్షేపం కోసం హుషారుగా చూసిన డిటెక్టివ్ సినిమాలన్నీ కళ్ల ముందు గిరగిరా తిరిగినాయి. నా వెన్నులో ఎవరో పొడవటానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా పైజమా లాల్చీ వేసుకుని ఉన్న వ్యక్తి కనిపించాడు. నేను గిరుక్కును వెనక్కి తిరగడంతో అప్పటివరకు తదేకంగా నన్నే గమనిస్తున్న అతను వెంటనే ఏమీ తెలియని వాళ్లా తిక్కమగ్గా చూశాడు. నేను అతని వైపు వెర్రిదాల్లా చూశాను. అతను ఇక్కడెందుకు దిగాడు? నా వెనకే ఎందుకు నిలబడ్డాడు? నా వైపు అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నాడు? నా కళ్ళకి నల్లద్దాల చెలవజోడు ఉంది కాబట్టి కళ్లల్లో నా కలవరపాటు అతనికి కనిపించలేదు. థ్యాంక్ గాడ్. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని దర్పంగా అడిగాను. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇక్కడ బండిలాంటిది ఏమైనా దొరుకుతుందా? అతను క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తర్వాత చేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనడిగింది అతనికి వినిపించలేదా? చెవిటివాడా లేక మూగవాడా? మాట్లాడేమిటి? అతను వెళ్లిన వైపే చూస్తున్న నాకు అతను సరాసరి రోడ్డుకి ఆ వైపున ఉన్న పాకలోకి వెళ్లడం కనిపించింది. ఆ చుట్టుప్రక్కల ప్రదేశానికి, మానవ సంచారానికి ఆ పాక ఒకటి నిదర్శనంగా ఉంది. 2 నిట్టాళ్ల మీద లేచి నించున్న పాక. అది కాఫీ హోటలో లేక కిళ్ళీ కొట్టో లేక రెండూనో తెలియదు. కానీ ఆ పాక తడికెలకి అంగుళం మేర ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు అంటించబడి ఉన్నాయి. వాటిలోని హీరోలు, హీరోయిన్లు రకరకాల ఫోజుల్లో అసహజంగా వికృతంగా ఉన్నారు. ఇక్కడెక్కడ బండిలాంటిదేదీ లేదు. నాన్నగారు తప్పకుండా దొరుకుతుందన్నారు. ఇప్పుడేం చేయటం? కర్తవ్యం కోసం సీరియస్గా ఆలోచిస్తున్న నా వైపు ఆ పాకలో నుంచి 10 సంవత్సరాల కుర్రాడొకడు సోడా బాటిల్ పుచ్చుకుని రైమంటూ పరిగెత్తుకు వచ్చాడు. నా దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. సోడా తాగుతారా అంటూ సమాధానం కోసం చూడకుండానే కుట్టిపోయాడు. నేను వెంటనే ఆపుచేస్తూ వద్దు అన్నాను. వద్దా? ఆయన ఇమ్మన్నారే అన్నాడు. ఆయన ఎవరైనా అన్నాను. కృష్ణారావు గారు. కృష్ణారావా? ఎవరా కృష్ణారావు? ఆ కుర్రాడు నేనడగటంలో గల తీవ్రత కాబోలు తెల్లబోయి ఒక అడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. సోడా గిడా తాగడానికి నేనేం కడుపు నొప్పితో బాధపట్టలేదని చెప్పు అన్నాను. రాస్కేల్, ఎంత ఇన్సల్ట్! బస్సులో నుంచి నా వెంట దిగిందే కాక డైరెక్ట్గా సోడా కూడా పంపిస్తున్నాడు. నేను ఈ దేశానికి పరదేశినని బాగా తెలిసిందిలా ఉంది. అందుకే ఆ చొరవ. దగ్గరికి రాని చెబుదును. సోడా కుర్రాడేమనుకున్నాడు ఏమో మారు మాట్లాడకుండా వెనక్కి పరిగెత్తాడు. ఇదిగో నిన్నే వెనక నుంచి పిలిచాను. వాడు నిలిచి ఆశగా తిరిగి చూశాడు. సోడా కావాలంటాననుకున్నాడు కాబోలు. ఇక్కడెక్కడా బళ్ళు లేవా అన్నాను. లేవు, 2 ఎద్దుల బళ్ళున్నాయి గాని కిరాయి మీద వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రావు అనేసి పరిగెత్తాడు. అక్కడ అతనితో ఏం చెప్తాడో ఏమో. ఆ కృష్ణారావు అన్న అతను నవ్వుతూ వెనక్కి తిరిగి నా వైపు చూసి జేబులోంచి డబ్బు తీసి మళ్ళీ అటు తిరిగి వాళ్ళకిచ్చాడు. ఇంతలో పాక వెనక నుంచి ఎత్తుగా రథంలా ఉన్న 2 ఎడ్ల బండి ఒకటి వయ్యారంగా మెల్లగా రోడ్డు మీదకి వస్తోంది. దాన్ని చూడగానే నా మొహం విప్పారింది. బండి ఖాళీగా ఉంది. నా భయం అంతరించింది. గుండెలు తేలికపడ్డాయి. బహుశా ఆ బండిలో నేను వెళ్ళవచ్చుననుకుంటాను. తెల్లగా, బలంగా, ఎత్తుగా ఉన్నాయి ఎడ్లు. బండికి కట్టిన గుడిసె కొత్తదిగా అందంగా ఉంది. లోపల చారల జంబకాణ పరచి మెత్తటి పక్క ఉంది. బండి ముందు నల్లగా, పుట్టిగా, లావుగా ఉన్న ఒకతను మోకాళ్ల మీద గట్టిగా కట్టిన పంచెతో, బనియంతో, నోట్లో బారెడు చుట్టతో నిదానంగా నడిచి వస్తున్నాడు. అదేదో పుస్తకంలో నీగ్రో నాయకుళ్లా ఉన్నాడు. అతను తాడులాంటి దానితో ఆ ఎడ్లను పట్టుకోలేదు. అయినా అవి పెంపుడు కుక్కల్లాగా, నమ్మిన బంటుల్లాగా అతని వెనకే వస్తున్నాయి. నాకు ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇదిగో నిన్నే చప్పట్లు తెరిచి పిలిచాను. అతను నా దగ్గరికి వచ్చాడు. బండి కూడా అతని వెనకాలే వచ్చి ఆగింది. ఇదిగో తాత, ఈ బండి ఎవరిది? ఎక్కడికి వెళ్తుంది అని అడిగాను. అతని నోట్లో చుట్ట కింద పడిపోయేంత ఆశ్చర్యంగా చూడసాగాడు. నిన్నే అడిగేది. నేను నెమ్మలూరు వెళ్ళాలి. ఇది అక్కడికి వెళ్తుందా? వెళ్తుంది. మీరు నిరభ్యంతరంగా ఇందులో ఎక్కచ్చు వెనక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. ఆ వెళ్ళిన కృష్ణారావు బండి దగ్గరికి వస్తున్నాడు. అతని చెరువు చేతిలో నా పెట్టే బెడ్డింగ్ ఉన్నాయి. ఈ బండి ఆ ఊరే వెడుతోంది. చేత్తో సామానుని బండిలో పెట్టి పైకి తోస్తూ అన్నాడు. నాకు శరీరం బగ్గుమంది. ఏమిటూ ఈ జబర్దస్తి? నన్ను అడగకుండా, నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నా సామాను బండిలో పెట్టి అతని చొరవకు మండిపోయింది. చేతు పదార్థం నోట్లో పెట్టుకున్న దానిలా ముఖం పెట్టి నిలబడ్డాను. ఎక్కండి అన్నాడు. నేను బండివైపు చూశాను. అది చాలా ఎత్తుగా ఉంది. ఎలా ఎక్కటం? నేను సాయం పట్టేదా? ఎంతో మర్యాదగా అడిగాడు కృష్ణారావు.
సాయమా? ఎలా? అన్నాను. అతను నా వెనక వచ్చాడు. అతను ఏం చేస్తాడో నేను గ్రహించగలిగే లోపలే 2 చేతులతో నా నడుం దగ్గర పట్టి పైకెత్తి బండిలోకి తోశాడు. చప్పున లోపల కమ్మి పట్టుకున్నాను. లేకపోతే జారి కింద పడి ఉండేదాన్ని. అలా కూలేసి వదిలేశాడు నన్ను. బండిలో సరిగ్గా కూర్చున్న నేను కళ్ళజోడు తీసి చర్రుమన్నట్టు వెనక్కి తిరిగి మిర్రిమిరి చూశాను. కానీ ఏం లాభం? వేస్ట్. ప్యూర్ వేస్ట్. అతను నా వైపు కనీసం తిరిగి చూడలేదు. అప్పటికే నా కళ్ళెదుట లేకుండా పక్కకి పోయాడు. స్కౌండ్రల్, ఇడియట్. ఇంకొక నిమిషం నా కళ్ళెదుటే ఉంటే కాలి చెప్పుతో పూజ చేసి ఉండేదాన్ని. వీరయ్య నువ్వు నడు, నేను తొట్లో కూర్చుంటా అన్న స్వరం వినిపించింది. చిత్తం దొర అంటున్నాడు వీరయ్య. నేను బయటికి తొంగి చూశా. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగేసరికి కృష్ణారావు బండి చక్రం మీద ముందు ఎక్కి కూర్చున్నాడు. ఏమిటి, ఇతను కూడా వస్తున్నాడా నాతో? ఆశ్చర్యంతో కుయ్యబారిపోయాను. అతనేదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేయటం? చూస్తాను. వీరయ్య ఉండగా అంత సాహసం చేయగలడా? వీరయ్య నా ప్రాణదాతల అంగరక్షకుల్లా బండి వెంట నడవసాగాడు. దూరంగా చేలల్లో అక్కడక్కడా మనుషులు కనిపిస్తున్నారు. ఎరుపు, నీలం, వంగపొండు రంగు ఇలాంటి ముదురు రంగు చీరలు కట్టుకున్న ఆడవాళ్లు కొంతమంది వంగి ఏమిటో పీకి పారేస్తున్నారు. బహుశా కలుపు తీయటం అంటే అదేనేమో అనుకున్నాను. బండి వరిచేల మధ్య తెల్లగా ఉన్న రోడ్డు మీద ఇసుకలో సర్రుమని శబ్దం చేస్తూ చక్రాల గుర్తులు గీసుకుంటూ సాగిపోయింది. గుండెలు బిగబట్టి కూర్చున్న నాకు ఆ పరిసరాలు, ఆ ప్రకృతి సౌందర్యం ఇంత క్రితంలా అంత ఆనందంగా, అద్భుతంగా అనిపించలేదు. వరదలో పడి కొట్టుకుపోతున్న వాడికి ప్రాణభయం తప్ప నీటిలో తిరుగుతున్న సుడిగుండాల అందం వాళ్ళకేం తెలుస్తుంది? ఓ చెంప విలన్ కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుపక్కల పరిసరాల్ని గమనించడం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం, ఆకుపచ్చటి పైరు మీద నుంచి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించిన అలవికానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయిన వ్యక్తి ఈ చోటులో ఇట్టి సేదతీరవచ్చు. ఎంతో విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలమైపోతే ఎంత బావుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడు? మనిషికి తిండిలేమి కంటే మించిన మహానరకం ఇంకేముంది? ఎడ్లు వయ్యారంగా, నిదానంగా ఆలోచనలో పడినట్టు మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రయ్యమంటూ దూసుకుపోవటానికి అలవాటు పడిన నాకు ఈ 2 ఎడ్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగుల్ల నడకలా అనిపించింది. కాలమేదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకుని కాలం మిగుల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సాధించటానికి సమయం అవకాశమంటూ ఏర్పడేది. త్వరిత గమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధశత్రువులా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రతిదానికి తొందర, అర్జెంట్, రాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి, మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచకా చివరి పేజీ తీసే వరకు పాఠకుణ్ణి చదివించేసేలా ఉండేవి. సినిమాలు చూడండి, ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాలో, గుర్రపు స్వారీలో, ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బలో రీలు వెంట రీలు పరిగెత్తాలి. థియేటర్లలో కూర్చుని కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేందుకు సమయం అందనివ్వకూడదు. ఇదివరకులా రైళ్లల్లో రోజుల తరపు ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడెవరికి ఉంది? ఆ సాహసం అంతరించడానికి కారణమేమిటి? సర్రును దూసుకుపోతూ గంటల ప్రయాణాలను నిమిషాల్లో తేల్చేసి గమ్యస్థానం చేర్చగలిగిన విమానాలేగా. ఒకనాటికి ఇవి కూడా పాతపడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనే దాని ఆయుష్ చాలా స్వల్పం. ఈ రోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతపడిపోయే వేగంలోకి వచ్చిపడ్డాం. వీటికంతటికీ మూల కారణమేమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా నూరేళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలతో క్షణభంగురంగా తయారైంది. మనిషికి జీవితం బుద్భుతప్రాయమన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలి అనే ఆరాటం, ఆశ ఎక్కువైపోయినాయి. అసలు నా అనుమానం భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే ఈ మనుషుల మీద, వారి స్వభావాల మీద ఇలాంటి ప్రభావం చూపుతుందేమో. ఎప్పుడూ ఇంతే. ఒక్క నిమిషం ఊరికే కూర్చున్నానా నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలు రాకెట్లలా ఒకదాన్ని మరోటి కొట్టుకునేంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటు ఇటు ఊపుతూ ఆలోచనల జాలలో పడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తలతిప్పి చూడటంతో చివ్వున తలతిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంటకత్తులు గురిచూసి ఒక్కసారి విసిరినట్టుగా చురచురా చూశాను. అతని ముఖంలో నవ్వెగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో. చట్టుక్కుని ముఖం త్రిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు దువ్వుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవడం కాస్త అందంగానే కనిపించాయి. బావుంది. విలన్లలో మాత్రం అందమైన వాళ్ళు లేరు. ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుల్ని హత్య చేసిన హంతకుల్లో 2-3 చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లలో కూడా చాలామంది కనుముక్కు తీరు బాగానే ఉండటం నేను చూశాను.
ఈ విలన్లలో కూడా 2 రకాల వాళ్ళున్నారు. వాళ్ళలో మొదటి రకం వాళ్ళు గుబురు మీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్ర జీరలున్న కళ్ళు, గళ్ళ లుంగీలతో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు. వీళ్ళు అందంగా, హుందాగా, నీట్‌గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోటే పెద్ద బాధ వచ్చి పడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం, జడుచుకుని దూరంగా పారిపోతాం. రెండో రకం ఉందే వాళ్ళనసలు గుర్తుపట్టడమే కష్టం. ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళని విలన్లని ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా శక్తులు, యుక్తులు కావాలి. నెమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకోసారి వాచి చూసుకుంటున్న నేను 20యోసారి చూసుకున్నాను. దూరంగా ఊరిలాంటిదేదో కనిపించసాగింది. అందమైన వరిచేలని అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోటలాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనపముళ్ల తీగ ఫెన్సింగ్లా అల్లబడి ఉంది. దానికి అక్కడక్కడా గుబురుగా అడవి తీగలేవో అల్లుకుని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా, ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్ల శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏ మొక్కలున్నాయో ఏమో. తోట ప్రక్క నుంచి బండి వెళ్తూ ఉంటే రకరకాల వాసనలు మిళితమైన సువాసన ఒకటి ముక్కు పుటాల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తోంది. వీరాయ్, నేనిక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారి ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తందొర వీరాయ్ బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరాయ్ బండి ముందు నడవసాగాడు. జోడిడ్ల బండి అతని వెనక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచక అడుగులు వేస్తూ తోటవైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియపరుస్తున్నట్టుగా చూద్దామనుకున్నా. కాని అతను వెనక్కి తిరగలేదు. అతని కర్మ నాకే, నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఊరు చివర అవటం వల్లనేమో ఆ చుట్టుపక్కల అంతగా ఇళ్లు లేవు. ఎదురుగా రోడ్డు కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తోంది. దానికి 2 గిలకలున్నాయి. దాని చుట్టూ ఆడవాళ్లు చాలామందున్నారు. ఒకళ్ళిద్దరు గిలక మీద నుంచి బరబరా బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావి అంచుకు దిగువన కూర్చుని బిందెల్ని పరపరా తోగుతున్నారు. నూతులోంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి ప్రక్కగానే రాసాగింది. ముందుగా బిందె తోగుతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూసి ప్రక్కనున్న ఆవిడ మోచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకో 2 సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులాపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్లవైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తుల్నే కాబోలు అమ్మలక్కలు అంటారు. వాళ్లందర్నీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు సాగిపోయింది. వెనక నుంచి ఒక ఆవిడ పిలిచి కేక వేస్తూ అడిగింది, వీరాయ్ ఎవర్రా? అమ్మాయి ఊరు వెనక్కి తిరగకుండానే జవాబు చెప్పాడు వీరాయ్. ఏ ఊరు? పట్నం. వాడి జవాబులకి నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలీదు. కానీ వాడి జవాబులు తెలియవన్నట్టుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊర్లోకి ప్రవేశించింది. అన్ని చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్లకి వీధిలో కూర్చోవడానికి అనువుగా అరుగులున్నాయి. పశువులను పొలాలకు తొలగిపోతున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనక ప్రొసెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్లారు. బజార్లలో అట్టే జనం లేరు. వీధుల్లో సందడే లేదు. అక్కడక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒకళ్ళిద్దరూ అప్పుడే నిద్రలేచినట్టు సూచనగా వీధి అరుగులు ఎక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. అదేమిటి, పల్లెటూరు వాళ్లంతా వేకుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ పళ్ళకు వెళ్ళిపోతారో నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్న నేను నిజంగా విస్తుపోయాను. బద్దకస్తులుగా పట్నవాసులు పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు వ్రాసిచ్చిన కాగితం చూసుకున్నాను. వీరి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీస్ కనిపించింది. దాని తర్వాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్లిన తర్వాత కుడివైపు తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులో ప్రవేశిస్తుండగా నేను కాగితం మడిచి బ్యాగ్లో పెట్టేసి ఆత్రంగా ఆ వీధిలోకి చూడసాగాను. నా గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర, భయం. నా కళ్ళు ఆ వీధిలో ఎడమవైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇళ్ళు ఒకే వరుసలో 2 ఉన్నాయి. అందులో ఏది? మొదటి రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మం ముందు నిలబడి ఒక వయసు మళ్లిన ఆవిడ ఇటే చూస్తోంది. రెండో చెట్టు ఉన్న గుమ్మంలో 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. బహుశా వాళ్ళయ్యుంటారు. ఎందుకంటే నా బండిని చూడగానే నిలబడిన ఆ పిల్లలో ఒక చిన్న పిల్ల లోపలికి పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. విన్నారుగా, ఈ వారంలో మన మీనా నెమ్మలూరు ప్రవేశించి కరెక్ట్గా వాళ్ళ అత్తయ్య గారింటి ముందు ఆగింది. వచ్చే వారం మనం మీనాను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, మీనా ఆ ఇంట్లో ఏ రకంగా ఉంటుంది అనేది మాట్లాడుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.